श्रीमात्रे नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। सर्वस्वरूपे सर्वेशी सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते। रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय श्रीताय पतये नमः। కార్తీక మాసం విశేషం సందర్భంగా 15వ తారీఖు శనివారము అయినందున తుల్జా భవాని దేవాలయంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము నిర్వహించడం జరుగుతుంది. కొందరు భక్తులు ఏమంటున్నారంటే పౌర్ణిమ రోజు కానీ అంతకు ముందు రోజులు కానీ కొంతమంది చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడు సదా అవకాశం మన తుల్జా భవాని దేవాలయము మీకు అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. కావున ఏకాదశి కార్తీక మాసం బహుళ ఏకాదశి శనివారము 15వ తారీఖు రోజున దేవాలయంలో ఉదయం 9:30 శ్రీ సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము నిర్వహించబడుతుంది. కావున భక్తులు చేసుకోదలిచిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అతి తొందరగా 15వ తారీఖు వ్రతం అయితే 14వ తారీఖు వరకు మీరు దేవాలయం విచ్చేసి కౌంటర్ నందు మీ యొక్క గోత్రనామాలు ఇచ్చి రుసుము కట్టి తగిన రసీదు పొందగలరు. వ్రత సామాగ్రి మీరు కట్టిన రసీదు తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది. సామాను చీటి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ సామాను తీసుకొని వచ్చి దేవాలయం నందు వ్రతము చేసుకోవచ్చు. ఇది అరుదైన అవకాశం మన దేవాలయము ఇవ్వడం జరుగుతుంది. కావున భక్తులందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తూ అలాగే చేసుకునే వాళ్ళకందరికీ కూడా రమాసత సత్యనారాయణ స్వామి అనుగ్రహాలు అందజేస్తూ తుల్జా భవాని అనుగ్రహం అందజేస్తూ అలాగే 18వ తారీఖు మంగళవారము కార్తీక మాసము మంగళవారము అలాగే చతుర్దశి అమావాస్య ముందర వచ్చే చతుర్దశి అమ్మవారికి చాలా విశేషము. అలాగే మాస శివరాత్రి స్వాతి నక్షత్రము ఇవన్నీ కూడా మనకు విశేషంగా రావడంతో మనము తుల్జా భవాని దేవాలయం నందు అమ్మవారి ముందర 1,00,000 వత్తులతోటి దీపం వెలిగించడం జరుగుతుంది. భక్తుల సమక్షంలో భక్తులు తెచ్చిన వత్తులతోటి నెయ్యితోటి మనము దీపం వెలిగించడం జరుగుతుంది. అంటే సామూహికంగా అంటే అరుణాచలంలో మనము కార్తీక మాసంలో కృతికా నక్షత్రము రోజున కొండపైన దీపం వెలిగిస్తారు, కార్తీక దీపం. మన దేవాలయంలో చతుర్దశి అమ్మవారికి విశేషము. అలాగే మాస శివరాత్రి అయినందున చతుర్దశి రోజు అందరి భక్తుల సంకల్పం చేత మనము దీపం వెలిగించడం జరుగుతుంది. పరమేశ్వరుని అనుగ్రహము పార్వతీదేవి ఉన్న చోట పరమేశ్వరుడు ఉంటాడు, పరమేశ్వరి దేవి ఉన్న చోట పరమేశ్వరుడు ఉన్న చోట పార్వతీదేవి ఉంటుంది, పార్వతీదేవి ఉన్న చోట పరమేశ్వరుడు ఉంటారు. ఇది మనకు తెలిసిన విషయమే. కాబట్టి మన దేవాలయము ఈ యొక్క సంకల్పము చేసి ఉన్నది. భక్తులకు అందరికి కూడా సదా అవకాశం. ఇది విశేషం ఏంది అంటే పుట్టమన్నుతోటి ప్రమిద చేయడం జరుగుతుంది. అందరు చూస్తుంటారు, మట్టి ప్రమిదలు చూస్తుంటారు. కానీ మన దేవాలయంలో పుట్టమన్నుతోని ప్రమిద చేయడం జరుగుతుంది. పుట్టమన్ను ఎందుకు ఎంచుకున్నామంటే చీమలు పెట్టిన పుట్టలు, పాములు నివసించడం జరుగుతుంది దాంట్లో. సాక్షాత్తు నాగదేవత కాబట్టి ఆ పుట్టమన్ను తీసుకొని మనము ప్రమిద చేయడం జరుగుతుంది. ఆ ప్రమిదలో 1,00,000 వత్తులు పెట్టి నెయ్యి వేసి ఆవు నెయ్యి మాత్రమే మనం స్వీకరించడం జరుగుతుంది. ఆవు నెయ్యితో మనము దీపం వెలిగించడం జరుగుతుంది. కావున ఇది అందరికి కూడా చాలా అరుదైన అవకాశం. ఈ సంవత్సరం మనం ఈ సంకల్పం చేసుకోవడం జరిగింది. కావున భక్తులు అందరూ కూడా చేసుకోదలిచిన వాళ్ళు కాకుండా కార్తీక మాసం విశేష సందర్భంగా ఈ దివ్య వెలిగించడం జరుగుతుంది. కావున భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్యమైన ఆశీస్సులు పొందగలరు.
ఈ యొక్క కార్యక్రమము 18వ తారీఖు మంగళవారము సాయంత్రం 6:30 నుండి 6:40 మధ్యలో మధ్యకాలంలో మనము దీపం వెలిగించడం జరుగుతుంది. ప్రదోష సమయంలో మనం ఏది చేసినా అది మనకి మంచి అనుగ్రహం కలుగుతుంది. అది మనకి శాస్త్రరీత్యా మనకు చెప్పబడింది. ప్రదోష సమయంలో మనం ఏది చేసినా అది సఫలీకృతం జరుగుతుంది. కాబట్టి మనము ఈ యొక్క సంకల్పం చేసుకోవడం జరిగింది. దీపం వెలిగించే ముందు 5 గంటల సమయంలో మనము మంగళవారం అయినందున సాయంత్రము 5 గంటలకి లలిత పారాయణము, అలాగే వివిధ స్తోత్ర పారాయణాలు, అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు, అయ్యవారి యొక్క స్తోత్ర పారాయణాలు అన్నీ కూడా భజన మండలి ఉంటుంది. భజన మండలి కూడా రావడం జరుగుతుంది. భజనలు చేస్తూ అమ్మవారిని అయ్యవారిని మంచిగా ఆలకింపజేసి మనము దివ్యను వెలిగించాలి. కాబట్టి మీరందరూ కూడా దేవాలయం వచ్చేసి ఈ అరుదైన అవకాశం వినియోగించుకొని ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొందవలసిందిగా ఆ మాత ఆశీస్సులతో ఓం శ్రీ మా